ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు కండ్ల సిద్ధాంతంతో పాటు రెండు నాల్కల ధోరణి సైతం మరోసారి బట్టబయలైంది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదు అంటూ ఆయన నోటి వెంట వెలువడిన మాటలన్నీ పైకి మాత్రమేనని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ప్రాజెక్టులపై పని కట్టుకుని కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ మరోసారి జల వివాదాలు వద్దంటూ సుద్దులు చెప్పటమే చర్చనీయాంశంగా మారింది. కేంద్రానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తాజాగా రాసిన లేఖలతో ఏపీ సర్కార్ వ్యవహారం తేటతెల్లమైంది. నీతులు చెప్పడానికి తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్న అంశం మరోసారి బట్టబయలైంది. కృష్ణా జలాలను అక్రమంగా పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను విస్తరిస్తోంది. గతంలోనే పెన్నా బేసిన్లో 350 టీఎంసీలకు పైగా నీటి నిల్వ రిజర్వాయర్లను శ్రీశైలానికి గండికొట్టేలా అనేక ప్రాజెక్టులను చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయా అక్రమ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ఇష్టారీతన పెంచుకుంటూ పోతుంది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, వెలిగొండ, హంద్రీనేవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల కాలువల సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుతోంది. గోదావరి జలాలను సైతం మళ్లించేందుకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సిద్ధమైంది. కానీ తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రాజెక్టును అక్రమమేనంటూ ఏపీ ఫిర్యాదులకు దిగుతోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగుతో పాటు హైదరాబాదు తాగునీటికి సంబంధించి పలు ప్రాజెక్టులను విస్తరిస్తూ కొత్తగా ప్రతిపాదిస్తూ నిన్నడు సెప్టెంబర్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 34ను జారీ చేసింది. అందులో రేలంపాడు, గట్టు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు ఫేజ్ 2, బొజ్జాతండ, భీమాతండ లిఫ్ట్ స్కీమ్, కల్వకుర్తి లిఫ్ట్ ఫేజ్ 2, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్, కోయకొండ గండేడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యం పెంపు, ఆకేరు, మున్నేరులపై పలు బరాజులు, ఎస్ఎల్బీసీ కెనాల్ విస్తరణ, హైదరాబాద్ సిటీతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం దేవులమ్మ నాగారం, దండు మైలారం, ఆరుట్లలో రిజర్వాయర్ల నిర్మాణం, మొత్తంగా 16 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేసింది. వాటికి డిపిఆర్లను తయారు చేసేందుకు అనుమతులిస్తూ జీవో విడుదల చేసింది. అవన్నీ అక్రమ ప్రాజెక్టులేనంటూ కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టులు, అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు సైతం అక్రమమేనని అభ్యంతరాలు తెలుపుతోంది. ఇంటెక్ పాయింట్లు మార్చినా, అలైన్మెంట్లో మార్పులున్నా, కమాండ్ ఏరియా, నిల్వ సామర్థ్యాలను పెంచినా కొత్త ప్రాజెక్టులుగానే చూడాలని, కొత్తగా సిడబ్ల్యూసి అనుమతులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు తీసుకోవాలని, లేదంటే కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. పదహారు ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘానికి నిరుడు డిసెంబర్ 5న, 8న కేఆర్ఎంబీకి ఏపీ లేఖలు రాసింది. ఏపీ రాసిన ఆ ఫిర్యాదు లేఖలను జతచేస్తూ తాజాగా కేఆర్ఎంబీ కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు లేఖలన్నీ వెలుగు చూడడంతో ఏపీ సర్కారు వ్యవహారం బట్టబయలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి, భీమా, భక్త రామదాసు సహా 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021, 22, 23, 24 సంవత్సరాల్లోనూ ఏపీ లేఖలు రాసింది. ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడంపైన దృష్టి సారించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి 2015 నుంచి 2017 వరకు 5 సార్లు లేఖలు రాసినట్లు తేటతెల్లమైంది. కల్వకుర్తి, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1, సీతారామ, కాళేశ్వరం, భక్తరామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ సైతం ఆపించాలని కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఆ 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి సిద్ధమైందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పందించాలని తెలంగాణకు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందని కేఆర్ఎంబీ వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల సమాచారాన్ని కూడా తెలంగాణ అందించలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులను చేపట్టాలంటే బోర్డుల అనుమతితో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరమంటూ బోర్డు సైతం నిబంధనలను ఏకరవు పెట్టింది. ఏపీ రాసిన లేఖలన్నీ ఫిర్యాదుతో పాటు కేఆర్ఎంబీ జత చేసి కేంద్రానికి నివేదించింది. కానీ ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదులను బోర్డు ఎక్కడా పేర్కొనలేదు.
దీంతో బాబు తొండి వ్యవహారం మరోసారి తేటతెల్లమైందని సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణ మేధావులు అంటున్నారు.